హలో వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ రామ్ రెడ్డి. ఈ వీడియోలో ముందుగా నా వెయిట్ లాస్ జ్యూస్ చూసేయండి. క్యారెట్ బీట్రూట్ మంచిగా చిన్నగా తరుక్కొని పెట్టుకోండి. అలాగే కళ్ళంగడికాయ ఉండే కాస్త అది కూడా వేసేసా. మీతో ఉంటే వేయచ్చు, లేదంటే అలాగే క్యారెట్ జ్యూస్ తాగొచ్చు. ఇలా మెత్తగా ప్యూరీలా చేసుకొని వడగట్టుకొని తాగేయాలి. వడగట్టుకోలేదు, అలాగే తాగేయాలి. ఇది మార్నింగ్ పరగడపునే తాగేసాను నా వెయిట్ లాస్ జర్నీలో మెయిన్. తర్వాత టిఫిన్కి ఏమి అనేది తయారు చేస్తున్నాను. కొబ్బరి, టమోటా, పచ్చిమిర్చి ఇక్కడ చూపించేస్తున్నా చూడండి. ఇవన్నీ వేయాలి. ఆనియన్స్, తెల్లగడ్డలు, చెక్క, లవంగ, గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని తిరుగుబాతు వేసుకొని మంచిగా ఇది వేపుకోవాలి. మంచిగా వేపుకున్న తర్వాత నేను మిక్సీ పట్టుకొని ఓపెన్ చేసి చూపిలే, తిరుగుబాతు వేసింది కూడా చూపిలే. కొంచెం ఆయిల్ వేసుకొని తిరుగుబాతు వేసుకొని వేపుకోవాలి. అలాగే పెద్దగా కొంచెం కట్ చేసుకొని బెండకాయలు కూడా వేపుకొని పెట్టుకోవాలి. ఇక్కడ 3 విజిల్స్ వేపించేసాను నేను. మసాలా ఒక్కటే బెండకాయలు వేపుకొని చల్లారేదాకా పెట్టుకోయినా. ఆ బెండకాయలు ఇందులోకి వేసి అలాగే చింతపండు పక్కకు నానబెట్టుకొని ఉంటాం కాబట్టి చింతపండు కూడా వేసి దీంట్లోకి ఆ బెండకాయలు కూడా వేసి ఉప్పు అయిందో లేదో చూసి ఉప్పు కూడా వేసేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంకొక 2 విజిల్స్ వేపించుకోవాలి. అప్పుడు మంచిగా అవుతుంది బెండకాయ, ఆయిల్ లేకుండా హెల్దీగా. ఇందులోకి ముద్ద ప్రిపేర్ చేసుకునేది మీకు తెలుసు కదా, ఎన్నో నా వీడియోస్లోనే ఎలా చేసుకోవాలనేది కూడా చూపించేసా. వెళ్ళి చూడండి, చూడకపోతే. సూపర్ టేస్టీగా ఉంటుంది బెండకాయల చారు. ఇలా వచ్చేసి ఉంటుంది చూడండి ఎంత. ఇక్కడ పప్పాయ కూడా తినేసా. పప్పాయ కూడా హెల్దీ, తినొచ్చు. పప్పాయ కూడా తినేసి తర్వాత టిఫిన్ చేసేసా. నా టిఫిన్ కంప్లీట్ అయిన తర్వాత నైట్ మాత్రం ఒక చపాతి, ఆలు కర్రీ తిన్నాను. అది వీడియోలో చూపించలేదు. ఆలు కర్రీను చపాతి నైట్కి అది కూడా తినేసా. సూపర్ బెండకాయ సూపర్గా ఉంటుంది టేస్ట్. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వెయిట్ లాస్ జర్నీ ఎందుకో నచ్చుతాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వెయిట్ లాస్లో వాక్ కంపల్సరీ 2 hours కంపల్సరీ వాక్ చేయాలండి. అప్పుడే మనం బాగా హెల్దీగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము, వెయిట్ లాస్ కూడా అవుతాము. వెయిట్ పెట్టినా కూడా వాక్ చేస్తే హెల్దీగా ఉంటాము. అలాగే వెయిట్ కంట్రోల్లో కూడా ఉంటుంది. మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour కంపల్సరీ వాక్, కంపల్సరీ నైట్ నిద్ర కంపల్సరీ. ఇలా మీ డేని ప్రిపేర్ చేసుకుంటే ఆరాంగా సాగిపోతుంది. అలాగే జ్యూసెస్ కూడా వేరే జ్యూసెస్ కూడా ముందు చూపిస్తూ ఉంటాను నా ఛానల్ పైన. కనీసం ఉంచండి, మంచిగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెండకాయల చారు ముద్ద సూపర్ కాంబినేషన్స్. ఇవి 2 తింటూ ఉంటే అలా కరిగిపోతూ ఉంటుంది. ముద్ద నమ్మలకూడదండి, నుంగేయాలి. అప్పుడే ఆ టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. వాక్ కంపల్సరీ, ఇది మాత్రం కంపల్సరీ. అలాగే మధ్యాహ్నం టిఫిన్ ఏమీ తినలేదు. నైట్ డిన్నర్ చపాతీ తినేసా. గ్రీన్ టీ స్కిప్ చేసేసా. అంటే నా వెయిట్ లాస్లో స్కిప్ చేయలే, ఈ దీంట్లో స్కిప్ చేసా. స్కిప్ అనేది నోరు తిరుగుతలే, అడ్జస్ట్ కాండి. స్కిప్ చేసా, వీడియో తీయడం మర్చిపోయా. మార్నింగ్ హడావిడిగా ఉంటుంది కాబట్టి కొన్ని వీడియోస్ తీసుకోవడం మర్చిపోయి ఉంటాను. కానీ మీకు వాయిస్ ఓవర్లో చెప్పేస్తాను ఏమేమి తీసుకోను. గ్రీన్ టీ కూడా తాగానండి హెల్దీగా.
గ్రీన్ టీ కంపల్సరీ మనం మార్నింగ్ ఎలా చేయాలనేది ముందు వీడియోలో చూపించేసా, వెళ్ళి చూడండి ఎవరైనా చూడకపోతే. అలాగే లాస్ట్కి ఆరెంజ్ తినేసి మంచిగా నా డిన్నర్ కంప్లీట్ చేసే. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ దాకా చూసిందానికి థ్యాంక్ యూ.